నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. మనం ఎటుపక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది. వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏ మూలో కాస్తంత మంచితనం కనిపిస్తుంది. మంచివారిలోనూ ఏదో ఒక చిన్న తప్పు దొరుకుతుంది. ఎదుటివారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్ర మన జడ్జిమెంటులోనూ ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొచ్చేస్తాం. అదే మనకి గిట్టని వ్యక్తి ఈవెన్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అతన్ని మనసారా అభినందించడానికి కూడా నోరు పెగలదు. ఇందులో గొప్పే ఉంది మాస్టారు, ఈ రోజుల్లో 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే నేను మీరు ఎవరైనా ఎక్కేయగలం. ఆ మాత్రానికి ఎందుకీ గొప్పల డప్పులు అంటూ ఆ పర్వతారోహకుడి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగింజంత చేసి మాట్లాడడానికి వెనకాడం. ఇదంతా మన మనసు చేసే మాయ. పూర్వం చైనాలో ఓ కవి ఉండేవాడు. ఓ రోజు పొద్దున్నే ఆయన బుద్ధుడి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. తను వెళ్ళి ఆయన పక్కన కూర్చుని ధ్యానం చేశాడు. తర్వాత కాసేపటికి ఆ సన్యాసిని, నేను ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా కనిపించాను అని అడిగాడు. మీరు నాకు సాక్షాత్తు ఆ బుద్ధ భగవానుడిలా కనిపించారు అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడా సన్యాసి. మరి మీరు నాకు చెత్త కుప్పలా కనిపించారేంటి అని హేళనగా అన్నాడా కవి. అది విని ఆ సన్యాసి చిరునవ్వు నవ్వాడు. విస్తుపోయిన కవి, నేను అలా అంటే మీకు కోపం రాలేదా అని అడిగాడు. కోపం ఎందుకు? మన మనసు ఎలా ఉంటే ఎదుటివారు మనకు అలా కనిపిస్తారు. నా మనసు నిండా బుద్ధుడే నిండి ఉన్నాడు. అందుకే మీరు నాకు అచ్చం బుద్ధుడిలానే కనపడ్డారు. కానీ మీ మనసంతా చెత్త చెదారమే ఉందేమో, అందుకే నేను అలా కనిపించాను అని ఆ సన్యాసి నింపాదిగా సమాధానం ఇచ్చాడు. మన మనసు దేంతో నిండి ఉంటుందో మన చూపు, ఆలోచనలు, పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారమా, లేక ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యమా అనేది మన ఆలోచనని బట్టే ఉంటుంది. మనం ఇచ్చే కమాండ్తోనే కంప్యూటర్ పనిచేసినట్లు మన మనసుకి మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి. స్వచ్ఛమైన పాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టుకుంటామో, చిక్కటి పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో అంతా మన చేతల్లోనే ఉంది. దీని శ్రీ దస్తగిరి గారు రాశారు, నాణానికి అటు ఇటు అంటూ. వినదగునెవ్వరు చెప్పినా ఆయనకి కృతజ్ఞతలు.